వెల్కమ్ టు ఫ్యాక్టిజం. మన నగరాల్లో ఇద్దరు సూపర్ హీరోలు ఉన్నారు. ఒకరు గాలి కాలుష్యం, మరొకరు దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసే గోల్డెన్ స్టార్ హీరో. ఇద్దరిలో ఎవరిని మనం అస్సలు అడగాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఉదయం ప్రతి బాల్కనీలో ఆ ఇద్దరు మీ లంగ్స్కి స్పెషల్ అపియరెన్స్ ఇస్తూనే ఉంటారు. మొదటి హీరో కనిపించడమే కాదు, ఎవరిని కనిపించకుండా చేస్తాడు. రెండో హీరో మాత్రం చిన్నదిగా ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, కానీ పని మాత్రం మార్వెల్ విలన్ రేంజ్లో. అవును సార్, మనం ఎదురు చూడని రెండో సూపర్ హీరో వచ్చేశాడు. ఆ సూపర్ హీరోనే పావురం. ఆ చిన్ని పావురం మన ఊపిరితిత్తులు పాడు చేస్తున్నాయని మీకు తెలుసా? ఇది జోక్ కాదు, హర్ష భోగ్లే గారే చెప్పిన వార్నింగ్. కానీ మనమేమంటాం, ఈ చిన్ని పక్షి ఏం చేస్తుంది? అబ్బచ్చా, ఒక చిన్న దోమ డెంగ్యూ ఇస్తున్నప్పుడు పావురం ఏమన్నా మోటివేషనల్ స్పీచ్ ఇస్తుందా చెప్పండి? పావురం అంటే మనకు క్యూట్గా చిన్ని ప్రాణం, కానీ దాని వెనుక క్యూట్ కంటే క్యూట్గా కనిపించే ప్రమాదం దాగి ఉంటుంది. పార్కులో కూర్చొని ఉండగా రెండు పావురాలు మీ దగ్గరకు వచ్చి ప్రేమ చూపించినట్టు కనిపిస్తాయి కదా. అసలు వాటి ప్లాన్ ఏంటంటే, ఏదైనా తినడానికి ఇస్తారో చూద్దాం, లేకపోతే అక్కడే విసర్జన చేసి వెళ్దాం. ఇక్కడ హర్ష భోగ్లే గారు ఏం చెప్పారో చూద్దాం. పీజియన్ డ్రాపింగ్ యారో హార్మ్ఫుల్. ఇది ఎవరో ర్యాండమ్ వాట్సాప్లో చెప్పలేదు, క్రికెట్ కామెంటరీలో అవుట్ అని చెప్పే మంత్రదండం ఉన్న వ్యక్తి చెప్పాడు. మనకు బ్యాటింగ్లో కవర్ డ్రైవ్ కంటే పావురాన్ని కవ్వించడమే ఎక్కువ వస్తుంది. అందుకే పావురాలు ఇప్పుడు మన లంగ్స్ మీద బ్యాటింగ్ చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడ చూసినా పావురాలు వేలల్లో ఉన్నాయి. బిల్డింగ్ బాల్కనీలో ఏసీ పైప్ల మీద ఆ ప్రేమ పావురాలను చూస్తుంటే మనకు ఆహా అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో ఇవి పెరిగిపోతున్న వేగం కంటే నీ ఊపిరి తగ్గిపోతున్న వేగం ఎక్కువ అని మన లంగ్స్ నెత్తి నోరు బాదుకుంటున్నాయి. పావురం ఎప్పుడు అందంగా ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది వదిలిపెట్టే ఫెదర్ డస్ట్, డ్రై డ్రాపింగ్, ఫంగల్ స్పోర్స్, అది మాత్రం మన ఊపిరితిత్తుల్లోకి నేరుగా విఐపి ఎంట్రీ. ఈ పావురం డ్రాపింగ్ డ్రై అయిపోయాక దాంట్లో ఉండే ఫంగస్ పార్టికల్స్ గాల్లోకి ఎగురుతాయి, మనకు కనిపించవు, వాసన రాదు. అయితే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అయ్యో ఇక్కడ ఎంత మంచి రూమ్ ఉంది అనుకుని పర్మనెంట్గా ఉండిపోతాయి. మనమేమో పావురాలు భగవంతుడి దూతలను ప్రేమగా తిండి పెడతాం, కానీ పావురాలేమో థ్యాంక్స్ బ్రో, హియర్స్ ఏ ఫ్రీ లంగ్ ఇన్ఫెక్షన్ అంటూ వెళ్ళిపోతాయి. పావురాల జీవితం చాలా సింపుల్. ఎక్కడ ఫుడ్ ఉందో అక్కడే జన్మోత్సవం. మీరు ఫుడ్ వేస్తే అక్కడ ఒక్క పావురం కాదు, ఇది ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లాంటిది. ఒక్కదాన్ని తినడానికి వేస్తే 50 దాకా పావురాల రిలేటివ్స్ అక్కడే. మరి వాటికి ఇల్లు కావాలిగా, అందుకే మీ బిల్డింగ్ని పావురాలు 1 BHK గెస్ట్ హౌస్లా చేస్తాయి. మీరు పావురానికి తినడానికి ఫుడ్ ఇస్తారు, చాలా బాగుంది, ఎందుకంటే మీ మనసు చాలా పెద్దది. కానీ పావురాలు ఏమిస్తుంది? బ్లెస్సింగ్స్ కాదు, డ్రాపింగ్స్, ఎలర్జీస్, బ్రీతింగ్ ఇష్యూస్. మీరు ప్రతిరోజు తుమ్ములు కఫంతో బాధపడుతూ ఉంటే పావురం మాత్రం బాల్కనీలో రైలింగ్పై కూర్చొని ముక్కు ఎత్తి ఇలా అంటుంది, నన్నెందుకు బ్లేమ్ చేస్తారు? మీరిచ్చిన డైలీ బ్రేక్ఫాస్ట్ సబ్స్క్రిప్షన్లో భాగంగా అప్లోడ్ డౌన్లోడ్ ఇక్కడే చేస్తూ ఉన్నాను నేను, సర్వీస్ ఛార్జెస్ కూడా అడగట్లేదు కదా. పావురం లవ్లీ, నేచర్ బ్యూటిఫుల్, ఇది నిజం. పావురాలంటే మనకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గకూడదు. కానీ ప్రేమ అంటే ఫుడ్ వేయడమే కాదు, వాటికి మనకు సేఫ్ అయిన విధానం ఎంచుకోవడం కూడా ప్రేమే. కానీ దీన్ని పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి అసలు కారణం ఎవరో తెలుసా? మనమే. మనం ఫీడ్ చేయడం ఆపేస్తే పావురాలు హెల్తీగా నేచురల్ ఫుడ్తో జీవిస్తాయి, మన ఊపిరితిత్తులు కూడా సంతోషంగా ఉంటాయి. మన పావురాల్ని ప్రేమించాలి, కానీ దాని ప్రేమను మన లంగ్స్కి మార్టిగేజ్ పెట్టకూడదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు పావురంకి ఫుడ్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి,
ఇది దానికి ఫుడ్, మనకి ఫంగస్. పావురాలంటే సమస్య కాదు, సమస్యకు దారి తీస్తున్న పరిస్థితులు మనుషులవే. పక్షులు ఉండాలి, కానీ సమతుల్యత కూడా ఉండాలి. ప్రేమతో, అవగాహనతో మనమే సృష్టించిన ఇంబ్యాలెన్స్ని మనమే సరిచేయాలి. అప్పుడు మాత్రమే మన నగరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మన ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ఆ పక్షులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పీజన్స్ ఆర్ క్యూట్, బట్ యువర్ లంగ్స్ ఆర్ క్యూటర్. టేక్ కేర్ ఆఫ్ ద రైట్ వన్. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.